రవీంద్రనాథ్ హిందూ దేవుళ్ళ పేర్లు కనపడుతున్నాయి. అంటే మీరు పుట్టుకతో హిందువులని అనుకుంటున్నాను. మధ్యలో మతం మార్చుకున్నారేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఎందుకు మార్చుకోవాల్సొచ్చింది? ఏ సందర్భంలో మీరు మతం మార్చుకోవాల్సొచ్చింది? By definition, everybody is a Hindu who lives beside సింధు. సింధు అనే ఆ నది పక్కన ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ కూడా హిందూ అని ఆ యొక్క పెర్షియన్స్ లేదా ఇరాన్ ఇరాక్ వారు లేదా మన భాషలో చెప్పాలంటే ఆర్యులు అనేవారు ఈ యొక్క పేరును పెట్టారు. ఈ పేరు మీరు గమనిస్తే పాకిస్తాన్, హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ ఇలాంటి పేర్లన్నీ కూడా స్థాన్ అనేటువంటి పేర్లు వారిచ్చినవే. హిందూ అనంటే గనక సింధు పక్కన నివసించే ప్రతి ఒక్కరు కూడా హిందూయే. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా హిందూయే. హిందూ అనేది ఒక మతము కాదు. హిందూ అనేది సింధు అనే ప్రాంతం నుంచి వచ్చింది కనుక ఇది ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బై డెఫినేషన్ ఆమె హిందూ, అందులో ఎలాంటి సందేహం లేదు. పేరు విషయానికి మనం వస్తే గనక క్రైస్తవ్యము మనసు మార్చుకోవాలి కానీ పేరు మార్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇప్పుడు నా పేరు జాన్ అనో పీటర్ అనో లేకపోతే విల్సన్ అనో ఇంకో పేరు పెట్టుకున్నంత మాత్రాన దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. పేరు కాదు మారవలసింది, బ్రతుకు మార్చబడాలి, మనసు మార్చబడాలి. అయితే మీరు మతాన్ని కాదు మనసుని మాత్రమే మార్చుకున్నారా? నేను మాత్రమే కాదు, ఏ క్రైస్తవుడైనా సరే క్రైస్తవుడిగా పిలువబడాలి అని అంటే గనక, క్రీస్తు యొక్క అనుచరుడిగా ఉండాలంటే గనక అతడు మార్చుకోవాల్సిన మతము కాదు, అతడు మార్చుకోవాల్సిన మనస్సు. మతము మనుషులను చంపుతుంది, మనసు మార్చుకుంటే మనుషులని మనము బ్రతికించగలుగుతాం. అది కూడా నిత్య రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. బైబిల్లో మతం మార్చాలని ఎక్కడైనా రాసిందా? బైబిల్లోనే కాదు, ఏ గ్రంథంలో కూడా మతం మార్చండి అనేటువంటి ఆ యొక్క భావజాలం ఎక్కడా కూడా కనబడదు. మతం మార్చాలి అనే భావజాలం మనిషిలో మాత్రమే పుట్టుకొచ్చింది. చూడండి, ఏ క్రైస్తవుడు కూడా ఎవరిని మతం మారమని అడగడు.